గుడ్ మార్నింగ్ వరంగా మనం ఇప్పుడు వరకు ఉన్న డిఫరెన్షియేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? డిఫరెన్షియేషన్ నుండి 2 షార్ట్స్ అలాగే ఒక ఎస్ఏ వస్తుంది. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుండి ఎన్ని మార్క్స్ వస్తుంది? 4 చాప్టర్స్ అని 4 చాప్టర్స్ నుండి మీకు 10 మార్క్స్ వస్తుంది. ఓకేనా? చెప్పిన ప్రతి మోడల్ ప్రతి సమ్ము బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే డిఫరెన్షియేషన్ ఉన్న ప్రతి ఫార్ములా జాగ్రత్తగా చదవండి. ఇంకా మీకు ఏం చెప్పాలంటే ఫస్ట్ యూనిట్లో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే 3 మార్క్స్ క్వశ్చన్ మీకు ఒకటి చెప్పాలి. ఓకేనా? అది కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అలాగే కొంతమంది డిఫరెన్షియేషన్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఆ క్లాస్ చాలామంది వెళ్ళలేదు. నెక్స్ట్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అయిన తర్వాత అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో కూడా ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ లెటర్ ఏ అండ్ బిఏ 2 సెట్స్ అమ్మా. క్యాపిటల్ ఏ అండ్ బి అనేవి ఏమవుతుందంటే 2 సెట్స్. ఎఫ్బిఏ రిలేషన్. ఓకేనా? ఎఫ్బిఏ రిలేషన్ దేర్ ఇస్ ఏ బిలాంగ్స్ టు బి అండ్ బి బిలాంగ్స్ టు ఏ దేర్ ఎగ్జిస్ట్. ఓకేనా? దీన్ని ఎలా చదువుతారంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అని తీసుకుంటారు. ఓకేనా? ఏ అన్నది ఏమవుతుందంటే డొమైన్ అవుతుంది, బి అన్నది ఏమవుతుందంటే కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది. ఓకేనమ్మా? ఒక సెట్ తీసుకుంటాం. ఏబి అనేది 2 సెట్స్ అని చెప్పే కదా. సెట్ అంటే ఏంటంటే సెట్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సెట్లో ఏమి కలెక్ట్ చేస్తాము? ఎలిమెంట్స్, నేమ్స్, నెంబర్స్ వాటిని కలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 ఎలిమెంట్స్, లేకపోతే లెటర్స్, లేకపోతే ఇంకేంటమ్మా నేమ్స్ కూడా కలెక్ట్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే సెట్ అని చెప్తారు. ఓకేనా? చూడండి, సెట్ అంటే ఏంటో మనం చూసాం. సెట్లో ఏమేమి ఏం చెప్పాము? ఎలిమెంట్స్, నేమ్స్, ఇంకేముంటాయమ్మా నెంబర్స్ అలాంటివి, అలాగే లెటర్స్ అలాంటివి సెట్లో మనం తీసుకోవచ్చు. రిలేషన్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్, ఓకేనా, దెన్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఓకేనా? అలాగే ఫంక్షన్స్ అని ఏంటిది? లెట్ ఏ అండ్ బి 2 సెట్స్ తీసుకుంటాం. ఓకేనా? ఆఫ్ ఎఫ్. ఓకేనమ్మా? అలాగే ఏ బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి ఇన్ ఎఫ్ ఈజ్ రిలేషన్. ఓకేనా? ఓకే, దీన్ని ఎలా చదువుతారు? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అని చదువుతారు. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అంటారు. ఏ అన్నది ఏమవుతుందంటే డొమైన్ అవుతుంది, ఎఫ్ అన్నదేమో రిలేషన్ అవుతుంది, ఏ అన్నది డొమైన్ అవుతుంది, బి అన్నది ఏమవుతుందంటే కోడొమైన్ అవుతుంది. ఓకేనా? సమ్ చూడండి, ఫైండ్ ది ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్. ఎఫ్ అన్నదేమో రిలేషన్ అవుతుందమ్మా. బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఫస్ట్ బిట్ ఎఫ్ ఆఫ్ 2, సెకండ్ బిట్ ఎఫ్ ఆఫ్ -1, థర్డ్ బిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వాల్యూస్ కనుక్కోమన్నాడు. సొల్యూషన్ చూడండి, అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎంత ఉంది? 2 ఉంది. ఫస్ట్ 2 తీసుకోవాలి ఫస్ట్ బిట్కి. తర్వాత ఎక్స్ ప్లస్ ఎంత ఉంది? -1 ఉంది. ఎక్స్ ప్లస్ ఎంత తీసుకోవాలి? -1 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎంత ఉంది? ఎక్స్ ప్లస్ 1 తీసుకోవాలి. ఓకేనా? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇచ్చాడు. ఫస్ట్ బిట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎంత ఇచ్చాడు? 2.
x ప్లేస్ ఎంత తీసుకోవాలి 2 సబ్స్టిట్యూట్ చేయండి x ఉన్న ప్లేస్ లో 2 స్క్వేర్ నెంబర్ స్క్వేర్ 3 ఇంటూ మళ్ళీ x ప్లేస్ ఎంత తీసుకోవాలి 2 సబ్స్టిట్యూట్ చేయండి 2 ప్లస్ 2 స్క్వేర్ చేయండి 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 ఇంటూ 2 అంటే 6 ప్లస్ ఎంత 2 దట్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 ఎంతమ్మా 4 ప్లస్ 6 10 ప్లస్ 2 ఎంత 12 f ఆఫ్ 2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 12 నెక్స్ట్ ఏ వాల్యూ తీసుకోవాలి సెకండ్ బిట్ f ఆఫ్ -1 x ఉన్న ప్లేస్ లో ఎంత తీసుకోవాలి -1 ని సబ్స్టిట్యూట్ చేయాలి f ఆఫ్ -1 సేమ్ ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా x ఉన్న ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలమ్మా -1 తీసుకోండి ఎంత -1 హోల్ స్క్వేర్ 3 ఇంటూ x కదా x ప్లస్ ఎంత తీసుకోవాలి -1 ప్లస్ 2 మైనస్ ముందు స్క్వేర్ మనం కూడా స్క్వేర్ ఉంది అప్పుడు ఇక్కడ ఎన్ని మైనస్ ఉన్నట్టు 2 మైనస్ ఉన్నట్టు మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 1 స్క్వేర్ అంటే ఎంత 1 కదా 1 3 ఇంటూ -1 ఎంత -3 ఇక్కడ ప్లస్ కదా ప్లస్ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది -3 ప్లస్ 2 యాడ్ చేయండి +1 ప్లస్ 2 ఎంతమ్మా 3 ఇంకెంత ఉంది -3 ప్లస్ 3 -3 క్యాన్సిల్ ఎంత 0 f ఆఫ్ -1 వాల్యూ ఎంత వచ్చింది 0 అయింది నెక్స్ట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లస్ లో x ప్లస్ 1 ని సబ్స్టిట్యూట్ చేయండి ఫంక్షన్లో f ఆఫ్ x ప్లస్ 1 x కదా ఇక్కడ x ప్లస్ ఎంత ఇచ్చాడు మనకి x ప్లస్ 1 ఉంది x ఉన్న ప్లేస్ వల్ల ఏ వాల్యూ తీసుకోవాలమ్మా x ప్లస్ 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లస్ 1 స్క్వేర్ రూట్ స్క్వేర్ తీసుకోండి ప్లస్ 3 ఇంటూ x ప్లస్ లో మళ్ళీ ఏం తీసుకోవాలి x ప్లస్ 1 ప్లస్ ఎంతమ్మా 2 ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమొస్తుందమ్మా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a అంటే ఎంత ఫస్ట్ వాల్యూ a కదా నెక్స్ట్ ఉన్న వాల్యూ b అవుతుంది a ప్లస్ ఎంత ఉంది ఇక్కడ x కదా a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 అనేది ఫార్ములా అది a అంటే మనకి ఇక్కడ x b అంటే ఎంత 1 3 పెట్టి x ప్లస్ 1 ని మల్టిప్లికేషన్ చేయండి 3 ఇంటూ x ఎంతమ్మా 3x ప్లస్ 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 కదా 3 ఇంటూ 1 ఎంత ప్లస్ 3 ప్లస్ ఎంతమ్మా 2 1 స్క్వేర్ అంటే 1 కదా x స్క్వేర్ ప్లస్ 1 2 ఇంటూ x ఇంటూ 1 ఎంతమ్మా 2x ప్లస్ 3x ప్లస్ 3 ప్లస్ 2 మొత్తం 4 వస్తాయమ్మా ఫస్ట్ x స్క్వేర్ తర్వాత x క్యారీస్ ప్లస్ 2x ప్లస్ 3x ఎంతమ్మా 5x ప్లస్ 5x ఓకేనా నెక్స్ట్ ప్లస్ 1 ప్లస్ 3 4 ప్లస్ 2 ఎంతమ్మా 6 ఓకేనా ఇది వాల్యూ 3 మార్క్స్ ఇస్తాడు సమ్స్ ఓకేనా ఫంక్షన్ చేసేది f ఆఫ్ x వాల్యూ ఏం కనుక్కున్నాడు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ f ఆఫ్ 2 f ఆఫ్ -1 f ఆఫ్ x ప్లస్ 1 ఫస్ట్ ఫంక్షన్ లో ఫస్ట్ వాల్యూ ఏం తీసుకోవాలి x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ x ప్లస్ ఏం తీసుకోవాలి -1 ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ x ప్లస్ ఏం ఇచ్చాడు x ప్లస్ 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మీరు కూడా
చూడమ్మా. if a equal to 0, pi by 6, pi by 4, pi by 3, pi by 2 అంటే f from a to b. ఇది నేను చదవాలి మీకు ఆల్రెడీ 10th లో వచ్చింది కదా ఫంక్షన్స్ సెట్స్. f from a to b is an onto function. మీకు డెఫినేషన్స్ కావాలంటే నేను చాలా డెఫినేషన్స్ మొత్తం నోట్లో రాసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x. ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? f of x equal to cos x ఇచ్చాడు. దెన్ ఫైండ్ b ఓవర్ ఆర్ రేంజ్ ఆఫ్ s. ఓకేనమ్మా. అంటే x వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? f of x వాల్యూ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ 0, తర్వాత pi by 6 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ pi by 4 తీసుకోండి. నెక్స్ట్ pi by 3, నెక్స్ట్ pi by 2. ఓకేనా. మీకు టేబుల్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో pi by 6, pi by 4, pi by 3 అలాగే pi by 2 వాల్యూస్ మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనమ్మా. వాటి ప్రకారమే మనం వాల్యూస్ తీసుకోవాలి. సొల్యూషన్ చూడండి. given f from a to b is an onto function. Onto function. Define b. Define b equal to range of f. Range of f equal to f of a. Onto function by f of x. f of x ఎంత ఇచ్చాడమ్మా? cos x ఇచ్చాడు. ఇప్పుడు f of x x ప్లస్ ఏం తీసుకున్నాడు? మనకి a తీసుకున్నాడు. ఓకేనా. a అంటే ఎంత మనకి ఇక్కడ? ఫస్ట్ a అంటే 0 తీసుకోవాలి. నెక్స్ట్ a అంటే pi by 6 తీసుకోవాలి. నెక్స్ట్ pi by 4, నెక్స్ట్ pi by 3, నెక్స్ట్ pi by 2. x cos x ఉన్న ప్లేస్ వల్ల సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూ వస్తుంది pi by 6. pi by 6 pi అంటే ఎన్ని డిగ్రీస్ అని చెప్పాను మీకు? 180 డిగ్రీస్ కదా, ఉంటుందా? by 6 ఎంతమ్మా? 30 డిగ్రీస్. pi by 6 అంటే ఎంత మనకి? 30 డిగ్రీస్. cos 30 డిగ్రీస్ వాల్యూ మనం వాల్యూస్లో రాయాలి. cos 30 వాల్యూ ఎంతమ్మా? sin 30 వాల్యూ 1/2. దాని రివర్స్ వస్తుంది కదా, ఎంత వస్తుంది? 3/2 వస్తుంది. నెక్స్ట్ pi by 4. pi అంటే ఎంత మళ్ళా? 180 డిగ్రీస్ కదా, by 4 ఎంతమ్మా? 92. ఇదంతా 45 డిగ్రీస్. cos 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/2. ఓకేనా. నెక్స్ట్ pi by 3. pi by 3 ఎంత? 180 డిగ్రీస్ by 3 కదా, ఇన్సర్ట్ క్యాన్సిల్ అవుతుంది 60 టైమ్స్. cos 60 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి? 1/2. నెక్స్ట్ ఎంత ఉంది? pi by 2. pi అంటే 180 డిగ్రీస్ కదా, by 2 ఎంతమ్మా? 90 టైమ్స్. cos 90 డిగ్రీస్ వాల్యూ cos 90 డిగ్రీస్ వాల్యూ ఎంతమ్మా? 0. ఓకేనా. ఈ వాల్యూస్ మొత్తం ఈ వాల్యూలో ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తాన్ని డిగ్రీలో నుండి 8లో మార్చుకోవాలి, వాల్యూస్లోకి సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. చూడండి మీకు అర్థం కోసం ఒకసారి చెప్పామా? f of x equal to cos x. ఫస్ట్ 0 తీసుకోండి. cos of 0 వాల్యూ ఎంత? 1 కదా. నెక్స్ట్ ఎంతమ్మా? pi by 6. pi by 6 అంటే ఎన్ని డిగ్రీస్ అని చెప్పాను మీకు? 30 డిగ్రీస్ కదా, 30 డిగ్రీస్. cos 30 డిగ్రీస్ వాల్యూ ఎంత?
√3/2. నెక్స్ట్ వాల్యూ చూడండి, f of 5/4 ఈక్వల్ టు cos of 5/4 అంటే ఎన్ని డిగ్రీస్ అని చెప్పాను మీకు? 45 డిగ్రీస్ చెప్పే కదా. 5/4 అంటే ఎన్ని డిగ్రీస్ అమ్మా? 45 డిగ్రీస్. cos 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√2. నెక్స్ట్ f of 5/3 cos of 5/3 ఎన్ని డిగ్రీస్ మనకి? 60 డిగ్రీస్. cos 60 డిగ్రీస్ వాల్యూ ఎంతమ్మా? 1/2. నెక్స్ట్ లాస్ట్ వన్ 5/2 cos of 5/2 అంటే ఎన్ని డిగ్రీస్? 90 డిగ్రీస్. cos 90 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి? 0. ఓకేనా? అర్థమైంది కదమ్మా? ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ 0, 5, 6 వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. ఆ మొత్తాన్ని ఏం చేస్తారంటే ఫంక్షన్గా సబ్స్టిట్యూట్ చేయండి. మీకు అర్థం అవడం కోసం ఇలా రాసేది. ఓకేనా? లేదా డైరెక్ట్గా కూడా వేయచ్చు. సార్ చూడండి, ఈక్వల్ టు f of first 0, f of 5/6, f of 5/4, f of 5/3, f of 5/2. వాల్యూస్ మొత్తం ఏంటి? ఇప్పుడే కదా కనుక్కున్నాం. 0 వాల్యూ ఎంతో, 5/6 వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. cos of 0 వాల్యూ అంతే కదా. cos of 5/6 వాల్యూ ఎంతమ్మా? √3/2. ఓకేనా? 5/4 వాల్యూ ఎంత? 1/√2. అలాగే 5/3 వాల్యూ ఎంతమ్మా? 1/2. అలాగే 5/2 వాల్యూ ఎంత? 0. ఇలాగైనా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. Next sum చూడండి, find the domain and the range of f if f from a to b defined. f equal to set లో ఫస్ట్ పేరు 4, 5, 6, 6, -4, 7, 3 అంటే ఏమేమి కనుక్కోమన్నాడు? మనల్ని డొమైన్ రేంజ్ కనుక్కోమన్నాడు. డొమైన్కి డెఫినేషన్ ఏంటంటే ది సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ ఇన్ పేర్. అంటే ఏంటంటే డొమైన్కి ఒక పేర్లో ఉన్న, ఈ పేరు కదా, ఈ పేర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటే అదేమవుతుందమ్మా? అది డొమైన్ అవుతుంది. ఓకేనా? ఆర్డర్ పేరు రిలేషన్ ఆఫ్ ఎఫ్. set A to set B is called a domain. Next, range ఏంటంటే the set of all second element of order pair. Set A to set B is called a range. సరేనండి, డొమైన్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన సెట్లో పేర్స్ ఉన్నాయి కదా, ఇదో పేరు, ఇదో పేరు, ఇదో పేరు, ఇదో పేరు. ఈ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే అదేమవుతుందంటే అమ్మా డొమైన్ అవుతుంది. ఓకేనా? రేంజ్ ఏంటంటే ఈ పేర్స్ ఉంది కదా, ఈ పేర్స్లో సెకండ్ ఎలిమెంట్
సెకండ్ ఎలిమెంట్ ఏదైతే తీసుకుంటామో అదేమవుతుందమ్మా రేంజ్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. డొమైన్ రేంజ్కి ఏమడిగాడు సమ్లో మమ్మల్ని? ఫైండ్ డొమైన్ అండ్ రేంజ్ అని అడిగాడు. డొమైన్ అంటే పేజ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ అయినా అనొచ్చు, లేకపోతే ఫస్ట్ కోఆర్డినేట్ అయినా అనొచ్చు. పేజ్లో ఉన్న ఫస్ట్ వాల్యూ, అన్ని పేజ్లో ఉన్న ఫస్ట్ వాల్యూని తీసుకుంటే అదేమవుతుందమ్మా డొమైన్ అవుతుంది. అలాగే రేంజ్ ఏమవుతుంది? పేజ్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ అంటే సెకండ్ కోఆర్డినేట్ తీసుకుంటే అదేమవుతుందమ్మా రేంజ్ అవుతుంది. ఓకేనా, సొల్యూషన్ చూడండి. given f equal to 4, 5, 5, 6, 6, minus 4, 7, 3. Okay, nama? First domain of f. డొమైన్ చెప్పే కదా మీకు డెఫినేషన్. పేజ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. 4, 5, 6, 7 రైట్లో రాయండి. కోఆర్డినేట్ ఆఫ్ ఫస్ట్ కోఆర్డినేట్ ఆఫ్ ఎఫ్ రైట్లో రాయమ్మా. ఫస్ట్ కోఆర్డినేట్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, డొమైన్కి ఏం తీసుకున్నాం? పేజ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ అయినా అనొచ్చు, లేకపోతే ఫస్ట్ కోఆర్డినేట్ అయినా అనొచ్చు. నెక్స్ట్ ఏం కనుక్కున్నాడు? రేంజ్ ఆఫ్ ఎఫ్. రేంజ్ ఆఫ్ ఎఫ్. రేంజ్కి ఏం డెఫినేషన్? మనకి పేజ్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ తీసుకోవాలి. అదేమవుతుందమ్మా రేంజ్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఇది వాల్యూ, ఓకేనా. 5, 6, minus 4, 3 రాయండి. therefore second coordinate of f. ఇది సమ్. ఓకేనమ్మా, ఇక్కడ పేజ్లో వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటే అది తీసుకున్నాం. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉంటే 4 తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ 5 ఉంటే 5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి సార్. Next one, this A equal to set 1, 2 and B set 3, 4. Find element command A cross A, next B cross B, next A cross B, next B cross A. ఇప్పుడు చూడండి, is A cross B equal to B cross A ఈక్వల్ అవుతుందా లేదో చూడాలి. నెక్స్ట్ 6th బిట్ n ఆఫ్ A cross B చూపించాలి. ఓకేనా, ఇవే సొల్యూషన్ చూడండి. గివెన్ A సెట్ అండ్ B సెట్ 4. ఫస్ట్ మీరు చూడండి, A క్రాస్ A అంటే ఏ వాల్యూస్ 2 టైమ్స్ వేయండి. ఏ సెట్ క్రాస్ నెక్స్ట్ అమ్మ మళ్ళా ఏ సెట్ వేయండి. ఫస్ట్ ఏ సెట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని బి సెట్లో ఉన్న ఫస్ట్
అలాగే బి సెట్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఈ 1 తీసుకుని ఈ 2 సెట్స్ని సెట్ చేయాలి. నెక్స్ట్ 2 తీసుకుని మళ్ళీ 2తో సెట్ చేయాలి. ఏమవుతుంది 1 1 కామా నెక్స్ట్ అమ్మా 1 2 కామా 1 అయిపోయింది. నెక్స్ట్ 2 తీసుకోండి 2 1 నెక్స్ట్ అమ్మా 2 2 ఇది ఏ క్రాస్ బి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి బి క్రాస్ బి. బి సెట్ 2 టైమ్స్ రైట్ 3 4 3 4 సెట్ చేయడం 3 కామా 3 కామా నెక్స్ట్ 3 కామా 4 నెక్స్ట్ 4 కామా 4 కామా 3 కామా 4 కామా 4 ఏ క్రాస్ బి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఏ క్రాస్ బి ఆర్బిట్. ఏ క్రాస్ బి ఏ సెట్లో ఉన్న వాల్యూ రాయండి 1 కామా 2 క్రాస్ బి సెట్లో ఉండండి 3 కామా 4. చూడమ్మా ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫస్ట్ 1 కామా 3 నెక్స్ట్ 1 కామా 4 నెక్స్ట్ 2 2 కామా 3 నెక్స్ట్ 2 కామా 4 4 చూడండి 3 క్రాస్ ఏ బి ముందు 3 4 నెక్స్ట్ ఏ 1 2 దీనిలో సెట్ చేయండి 3 కామా 1 రైట్లో నెక్స్ట్ 3 కామా 2 నెక్స్ట్ 4 కామా 1 నెక్స్ట్ 4 కామా 2. ఫిఫ్త్ బిట్ ఏమన్నారు ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ ఈక్వల్ కాదని చెప్పమన్నారు. చూడండి 2 వాల్యూస్ సేమ్ ఒకేలా ఉన్నాయి కదా. ఫిఫ్త్ ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ బి సేమ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి నాట్ ఈక్వల్ టు. ఓకేనమ్మా. నెక్స్ట్ అది సిక్స్త్ చూడండి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏ బిలో ఎన్ని పేజెస్ చూడండి 1 2 3 4 ఈక్వల్ ఎన్ని పేజెస్ అమ్మా 4 దట్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఓకేనమ్మా. సెట్స్ ప్రకారం ఇలా రాయాలి. మీకు ఆల్రెడీ 10th వచ్చాయి కాబట్టి ఇవి ఈజీగానే ఉంటాయి. సార్ చూడండి